హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటంటే, మా అత్తయ్య మామయ్య తిరుపతి వెళ్ళారని చెప్పాను కదా అండి. వాళ్ళు రిటర్న్ వచ్చేసారనమాట. వచ్చేసిన తర్వాత మనం తిరుపతి నుండి వచ్చిన తర్వాత మన ఇంట్లో పాలు పొంగించుకొని ప్రసాదం అనేది అందరికీ పంచితే మంచి జరుగుతుంది అని చెప్పి పాతకాలం నుండి ఉంది కదండి. అదే ఈరోజు కూడా చేసాము. ఈరోజు వచ్చేసి పాలు పొంగిచ్చేసామండి. నిన్న నైట్ మా అత్తయ్య వాళ్ళు వచ్చేసారనమాట. సో దానికోసం అని చెప్పి పాలు పొంగిచ్చేసి పాయసం అనేది ప్రిపేర్ చేసేసాము. పాయసం అనేది మేమైతే పాయసమే ప్రిపేర్ చేస్తామండి. అంటే మ్యాక్సిమం అందరూ పాయసమే ప్రిపేర్ చేసుకుంటారు. ఇంకా వేరే డిషెస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మేమైతే ఈ విధంగా పాయసం అనేది ప్రిపేర్ చేసుకొని దేవుడికి పూజ చేసేసుకున్నాం అనమాట. పూజ చేసుకున్న తర్వాత ప్రసాదం అనేది అందరికీ పంచేసామండి. సో ఈ విధంగా అయితే మా సైడ్ అయితే ఈ విధంగానే తిరుపతి నుండి వచ్చిన తర్వాత కంపల్సరీగా 100కి 100% ప్రతి ఒక్కరూ కూడాను ప్రసాదం అనేది చేసి దేవుడికి పూజ చేసుకుంటారండి. మీరు కూడా అదే విధంగా చేస్తారా? లేకుంటే మీకల్లా ఏమైనా డిఫరెంట్‌గా ఏదైనా ఉంటుందా అనేదైతే, ఏదైనా డిఫరెంట్‌గా కనుక ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా మాకు పెద్ద ఫోటో కనిపిస్తుంది కదా మా దేవుడి గుడిలో, అదొచ్చేసి మా ఊరి అమ్మవారండి. మా ఊరి అమ్మవారికి చాలా పెద్ద చరిత్ర ఉంది. అదేవిధంగా మా ఊరి అమ్మవారిలో గురించి కూడా ఎప్పుడో పాతకాలంలోనే బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే ఒక సినిమా కూడా తీశారనమాట. అంత పెద్ద చరిత్ర అనేది ఉంది. సో ఆ చరిత్ర కూడా ఒకసారి నేను తెలియజేస్తాను. అలాగే మీరు కూడా తిరుపతి కానీ ఏదైనా ప్రదేశానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ విధంగానే ప్రసాదం ప్రిపేర్ చేసుకొని ఆ దేవుడికి పూజ చేసుకున్న తర్వాత ప్రసాదం అనేది అందరికి పంచుతారా లేదా అనేది అయితే నాకు తెలియచేయండి. అదేవిధంగా మా బాబు అయితే దండం పెడుతున్నాడండి బాగా. తను చాలా ఎగ్జైట్గా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు లడ్డు తిందామా, ఎప్పుడెప్పుడు పాయసం తిందామా అని చెప్పేసి. చూసేసారు కదా, శ్రీవారి లడ్డు లాంటి, అదేవిధంగా కాశీదారాలు పాయసం అండి. ఈ విధంగా చేసేసాం. మీరు కూడా ఏ విధంగా చేస్తారనేది అయితే నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.